తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్తే ఓ వ్యక్తి మమ్మల్ని ఇష్టమొచ్చినట్లు తిట్టాడని చిట్యాలకు చెందిన మహిళలు ఆరోపించారు. చిట్యాల మండలి కేంద్రంలో చిదురాల సరోజన, మైదం కరుణ అనే మహిళలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. చిట్యాలకు వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యల్ని తీసుకెళ్తే ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారని ఆరోపించారు. ఆ వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పేరు మైదం కరుణ సార్. నేను ఒక ఎస్సీ బిడ్డను. మహిళా సంఘం మహిళలమే సార్. ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ వాటర్ ఓపెనింగ్ చేయడానికి. అంతా ఓపెనింగ్ అయిపోయింది. అంతా ఎమ్మెల్యే గారు పోతాంటే మేము సార్ని నిలబెట్టి, సార్ మాకు ఒక సాయం కావాలి సార్, మీరు ఒక సాయం చేయగలరు సార్ అంటే మమ్మల్ని ఆపిండు, మాట్లాడిండు. మీరు చెప్పింది నేను చేస్తామన్నాడు. ఒక హామీ ఇచ్చిండు. ఎమ్మెల్యే గారు పోయిన డాక్టర్ గురించి అడిగినాము. సరే అమ్మ అన్నాడు. వెళ్ళిపోయిండు సార్. వెళ్ళిపోయినాక వార్త విలేకరణ మొగిలి వచ్చి నానాబూతులు తిట్టి, మీకు అంత అవసరం అనే అని ఘోరంగా నానాబూతులు తిట్టిండు సార్. దీంతో 4-5 సార్లు తిట్టిండు ఘోరంగా సార్. మాకు పాన భయం లేదు సార్. ఆయన విలేకరు మొగిలి అల్లకెళ్ళి తొలగించగలని మేము దండాలు పెడతాం సార్. నమస్తే. నిన్న సల్వేంద్రం ఓపెన్ అయింది చిట్యాల. నా పేరు చిదిరాల సరోజన, చిట్యాల మాది. నేను దళిత బిడ్డను. ఈడ సల్వేంద్రం ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఎమ్మెల్యే గారు వచ్చిండు. ఎమ్మెల్యే గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టిండు. కొట్టిన తర్వాత మేము ఏం అడిగినాము అని చెప్పానంటే, సార్ ఇక్కడ పబ్లిక్ బస్ స్టాండ్ లో ఇబ్బంది అవుతుంది, మాకు ఒక టాయిలెట్ మూత్రశాలలు కట్టించడం జరగాలి సార్, మాకు అది చాలా ఇబ్బంది అవుతుంది, చాలా బాధపడుతుండ్రు లేడీస్, చాలా రోగాలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వయసు వాళ్ళు ఉన్నారు, చాలా తిప్పలు పడుతుండ్రు సార్ అని చెప్పి మేము సార్కు నమస్కరించి మాట్లాడితే సార్ స్పందించిండు. తప్పనిసరి మీకు ఈ మూత్రశాలలు కట్టిస్తామని అన్నాడు. అట్లనే డాక్టర్ల కోసం కూడా చిట్యాల డాక్టర్లు పాముగారి సత్తే చిట్యాల నుంచి భూపాలపల్లికి పంపుతుండ్రు, భూపాలపల్లి నుంచి హన్మకొండకు పంపుతుండ్రు. పంపితే మొన్ననే నెల రోజుల కింద గిద్దముత్తారం అమ్మాయి ఒక అమ్మాయి చనిపోయింది. అది ఎంజిఎంకు పోకముందుకే చనిపోయింది. ఆపరేషన్లు ఇక్కడ చేస్తలేరు, ఏమైనా భూపాలపల్లి అంటారు, సరైన డాక్టర్ ఉంటలేడు. ఆ డాక్టర్ను మాత్రం స్పందించి డాక్టర్ల నుంచి హాస్పిటల్ మంచిగా నడిచేటట్టు చేయమని అడిగినాం. చేస్తా అని చెప్పి మాకు సార్ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు. మేము చేస్తా అని చెప్పని అన్న తర్వాత మేము వచ్చేసినాం. మేము జరిగినాం పక్కకు. జరగంగానే వార్త మొయిలి కడుపూరి వార్త మొయిలి విలేకరు ఏం చేసిండంటే, మందు రాగి ముక్కలు నానా బూతులు తిడుతూ ఈ విలేకరు పెదుతోని నానా ముసుగులు లోపటి ముసుగులతో అన్ని సెలిగాటలు ఆడుకుంటూ, అందరితో సెలిగాటం ఆడుకుంటూ చాలా లొసుకులు ముసుగులు బాగున్నాయి ఉండి ఈ వార్త మొయ్యి దురుసుగా మాటలు మాట్లాడి మా పేగులు తీసి పెంట మీద తీసిండు. మేమిద్దరం ఆడి మనసుల మనం చూడకుండా ప్రజల ముందు చాలా మంది సంటార్లు ఉన్నారు, ఒక్కరు కూడా మెసులకుంటే ఎవరు మాట్లాడలే తిట్టడానికి. మాట్లాడకపోతే అంతలో ఎస్ఐ గారు వచ్చిండు. ఎస్ఐ గారు వచ్చి ఎల్లగొట్టినాక కూడా మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా మాట్లాడిండు. ఆయన మీద కఠిన చర్య తీసుకొని విలేకరి పదవి తొలగించగలరు. మీకు అందరికీ నమస్కారం.